హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అండ్ ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి స్పైడర్ మ్యాన్ యొక్క 4 సంబంధించి సోనీ యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది ప్రెజెంట్ మనకి డెవలపింగ్ స్టేజ్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంట్రెస్టింగ్ థియరీ నా దగ్గరే ఉంది గైస్. మరి ఆ థియరీ అనేది మీకు ఖచ్చితంగా నచ్చితే ఛానల్స్ అయితే ఉన్నాయి. మరి వితౌట్ డిలే వితౌట్ స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే స్పైడర్ మ్యాన్ తన యొక్క నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తాడు గైస్. అయితే మీరు నో వే హోమ్ మూవీ చూసుకున్నట్టయితే స్పైడర్ మ్యాన్ తన యొక్క ఫ్రెండ్స్ని అండ్ ఫ్యామిలీని అయితే మొత్తాన్ని కోల్పోతాడు. అండ్ దాని తర్వాత మనకి ఇంకొక యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్స్ రిలేటెడ్ టు వాళ్ళ యొక్క షూట్స్ని కూడా కొలాబ్ చేసి స్పైడర్ మ్యాన్ యొక్క టెక్నాలజీ యూజ్ చేసి ఒక కొత్త షూట్ని అయితే తీసుకొస్తాడు. అండ్ ఆ షూట్ని వేసుకొని మనకి ఎండ్ క్రెడిట్ సీన్స్లో కూడా కనబడడం అయితే జరిగింది. అయితే ఇలా స్పైడర్ మ్యాన్ తన యొక్క నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా ఇలాంటి యొక్క జినోఫిష్ క్రీచర్స్ అయితే వస్తాయి. యాక్చువల్లీ జినోఫిష్ క్రీచర్స్ని ఎవరు పంపించారు అంటే ఇదే ది నల్. అయితే ఈ నల్ క్యారెక్టర్ ఎందుకని జినోఫిష్ని పంపించింది అంటే మీకు తెలిసిన వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ చూసుకున్నట్లయితే బాండ్ అయినా ఈ యొక్క నల్ని ఎలాగైనా సరే పట్టుకొని తన్ని యూజ్ చేసుకొని కోడెక్స్ ద్వారా తన్ని బయటకు వద్దామని ప్లాన్ చేస్తాడు. అండ్ అదే మనకి మూవీలో చూపించారు కదా. అయితే లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే వెనమ్ అయితే చనిపోతాడు కదా, దాంతో కోడెక్స్ అయితే మళ్ళీ చనిపోతుంది. అయితే ఇదే కాన్సెప్ట్ని కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీలో మనకి ఈ కోడెక్స్ అనేది మళ్ళీ ఆన్ అవ్వాలి అంటే నల్కి సంబంధించి ఏదో ఒక సింబియోట్ ఒక వ్యక్తితో అయితే కొలాబ్ అవ్వాలి. అండ్ అప్పుడు కనుక ఒకవేళ బాండ్ అయినట్టయితే అప్పుడు నల్ మళ్ళీ ఆ కోడెక్స్ని యూజ్ చేసుకొని బయటికి రాగలుగుతాడు. అయితే ఇది ఒక బేసిక్గా చెప్పాను మీకు అర్థమవడానికి కోసం, ఎవరైనా మూవీ చూడకపోతే కనుక కొంచెం డీటెయిల్గా తెలుస్తుంది అనేసి. అయితే దాని తర్వాత పీటర్ పార్కర్ ఇలాంటి ఒక జినోఫిష్ అన్నింటినీ కూడా తిరుగుతున్నాయని గమనించి వాటిని ఎదుర్కొందామని వెళ్తాడు గైస్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను ఆగిపోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే అగోనీ కనిపించింది కదా మనకి ఒక బేస్ సింబియోట్. అయితే ఈ యొక్క అగోనీ సింబియోట్ అనేది మనం ఆల్రెడీ చూసినట్టయితే వెనమ్ ది లాస్ట్ డాన్స్ ఎండ్ క్రెడిట్ సీన్స్లో ఓన్లీ మిగిలిన కేవలం ఈ యొక్క సింబియోట్ మాత్రమే మిగిలి ఉంటుంది. అన్ని సింబియోట్స్ కూడా చనిపోవడం అనేది ఈ లాస్ట్లో మనం చూడొచ్చు, ఒకేసారి మొత్తం లేపేసినట్టు. అయితే ఇక్కడ అగోని మనకి చూసుకున్నట్టయితే పీటర్ పార్కర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని తర్వాత స్పైడర్ మ్యాన్ అండ్ అగోని ఇద్దరు కలిసి కూడా ఒక సస్పీషియస్ ప్లేస్కి అయితే వెళ్తారు. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే జినోఫిష్ అనేవి చాలా ఉంటాయి. అయితే సడన్గా అగోని అక్కడ నుంచి తప్పించుకోవడం వల్ల పీటర్ పార్కర్ అక్కడ నుంచి వాటిని తప్పించుకోలేక వాటిని మంచి హైప్ వెళ్తుందనే లోపు చంపేశారు అంటే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఉంది గైస్. అయితే అలా చనిపోయిన పీటర్ పార్కర్ని చూసి అగోని అక్కడ నుంచి బాధపడాలో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెంటనే పారిపోద్ది ఆ జినోఫిషెస్ని చూసి. అయితే కొన్ని గంటల తర్వాత పీటర్ పార్కర్ నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక సింబియోట్ అయితే తనతో బాండ్ అవుద్ది గైస్. అండ్ ఆ సింబియోట్ సడన్గా పీటర్ పార్కర్ని చనిపోయిన వెంటనే అయితే బతికిస్తుంది. అయితే మరి ఆ సింబియోట్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఆ సింబియోట్ వచ్చేసి ది వెనమ్. యాక్చువల్లీ మీకు తెలిసిందే సోనీ యూనివర్స్లో ఉన్న వెనమ్ అనేది మనకి చూసుకున్నట్లయితే మార్వెల్ షూట్స్లో వచ్చినట్టు. అండ్ మార్వెల్ షూట్స్లో తట్టు కొన్ని ఒక చిన్న పీస్ అనేది మన యూనివర్స్లో మిగిలిపోయింది. ఆ చిన్న యొక్క పీస్ అనేది ఇక్కడ మనకి పీటర్ పార్కర్తో బాండ్ అవుద్ది గైస్. అండ్ ఎప్పుడైతే పీటర్ పార్కర్ చనిపోయి ఆ యొక్క వెనమ్ అనేది మనతో ఒక స్పైడర్ మ్యాన్తో బాండ్ అవుతుందో ఆ సిచ్యువేషన్లో ఆ యొక్క బాడీలో అనేది కోడెక్స్ అయితే ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కోడెక్స్ అనేది ఆన్ అవుతుందో మళ్ళీకి నల్కి అయితే సిగ్నల్ వెళ్తుంది గైస్. అండ్ మళ్ళీ ఈసారి ఎలాగైనా సరే మన తనని బయటికి ఎలాగైనా రప్పియాలని ప్లాన్ చేసి అక్కడ ఉన్న జినోఫిషెస్ని పీటర్ పార్కర్కి అయితే పంపిస్తారు. బట్ ఇక్కడ నల్కి తెలియని విషయం అనేది ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ. యాక్చువల్లీ అలా అనడానికి ఒక రీజన్ అయితే ఉంది గైస్. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పీటర్ పార్కర్ అలియా స్పైడర్ మ్యాన్ తనకి సూట్ లేకపోయినప్పటికీ కూడా ఎంత పవర్ఫుల్ అనేది మనం ప్రీవియస్ మూవీస్లోనే చూసాం. అండ్ తన సూట్ లేకపోయినప్పటికీ కూడా తను ఒంటరిగా ఫైట్ చేయగలడు. యాక్చువల్లీ తనకి ఇప్పుడు అయితే కూడా టీనేజ్లో ఉన్నప్పటికీ కూడా తన పవర్స్ ఏదో తెలియదు కానీ బట్ ఈ యొక్క స్పైడర్ మ్యాన్ మూవీ వచ్చిన తర్వాత తన తప్పుల్ని తెలుసుకొని తన యొక్క స్ట్రెంత్ అనేది తెలుసుకున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి వెనమ్. అండ్ ఈ వెనమ్ క్యారెక్టర్ గురించి నేను స్పెసిఫిక్గా చూడక్కలేదు. ఈ ప్రీవియస్గా వచ్చిన వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో తన యొక్క పొటెన్షియల్ ఎంత ఉందని చూపించారు. మరి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో థియేటర్స్లో మీరే ఇచ్చుకోండి. అయితే నల్ ఈ జినోఫిష్ని అయితే పంపిస్తారు కదా. అయితే ఈ జినోఫిష్ అనేవి కూడా కోడెక్స్ అనేది స్పైడర్ మ్యాన్లో ఆన్ అవడం వల్ల తన దగ్గరికి అయితే వెళ్తాయి. అండ్ అక్కడ సిచ్యువేషన్ అనేది టోటలీ చేంజ్ అవుద్ది గైస్. ఇక పీటర్ పార్కర్ని యాజ్ ఏ స్పైడర్ మ్యాన్గా అయితే పిలవకూడదు. ఈసారి మనం ఎలా పిలవాలంటే ది స్పైడీ వెనమ్. అయితే ఈ స్పైడీ వెనమ్ అనేది పవర్స్ అనేవి ఆటోమేటిక్గా మీరు చూసినట్టు కామిక్స్లో చాలా పవర్ఫుల్. అండ్ దట్టు కూడా తన పవర్స్ అనేవి ఎంతలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఆ జినోఫిషెస్ని ఆల్మోస్ట్ వెళ్ళి ఒక్క గుద్దులో అయితే చంపేయగలడు కూడా, అంత పవర్ఫుల్. ఆల్రెడీ మనం వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ చూసుకున్నట్టయితే కూడా మీకు అంత క్లియర్ కట్గా అయితే అర్థమవుద్ది వెనమ్ ఎంత పవర్ఫుల్లో. ఎడీ హెల్ప్ లేకుండానే ఆ జినోఫిష్ అన్నింటినీ కూడా పట్టుకొని ఒకేసారి చంపేసినాడు. అలాంటిది ఈసారి పీటర్ పార్కర్తో ఉన్నాడు అంటే ఇక చూసుకోండి ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. ఇక థియరీలోకి వెళ్తే ఈ జినోఫిష్ అన్నింటినీ కూడా స్పైడీ వెనమ్ అయితే ఈజీగా అయితే ఓడిచ్చేస్తాడు. అండ్ ఇక నల్కి కోపం వచ్చేసి ఎలాగైనా సరే పంపించాలని కొన్ని వందల్లో జినోఫిష్ని అయితే పంపిస్తాడు.
ఈసారి ఎలాగైనా అన్నిటిని చంపేద్దామని నల్ స్వయంగా రంగంలో దిగేపాటికి వెనమ్ అండ్ స్పైడీ ఇద్దరు అయితే విడిపోయి వెనమ్ అయితే బయటకు వచ్చేస్తాడు. అయితే ఇక స్పైడర్ వెనంలో ఉన్న కోడాక్స్ అనేది ఆటోమేటిక్గా నల్ దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ ఆ నల్ యూస్ చేసుకొని ఆ యొక్క నల్ వాయిడ్ నుంచి బయటకు వస్తాడు. అండ్ ఆ బయటకు వచ్చిన తర్వాత నల్ చేసే విధ్వంసాన్ని ఇంకా నెక్స్ట్ మూవీలో అయితే చూపిస్తారు. అంటే ఇది ఒక పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 అనేది తర్వాత అయితే రాబోతుంది. సో గైస్ ఇది థియరీ. మ్యాక్సిమం మీకు ఈ థియరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ప్రీవియస్గా చూసిన థియరీస్లో ఇది కొంచెం బెటర్గానే అనిపించింది. అండ్ సెకండ్ పార్ట్ కూడా కొంచెం కంటిన్యూస్గా బాగానే ఉన్నట్టుగా అనిపించింది. సో అందుకని చెప్పాను ఈ థియరీ అనేది. ఫైనల్లీ సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని కూడా నచ్చింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ప్లీజ్ టు ఫాలో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎదురైతే తెలుగు రివ్యూ కార్నర్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ 100. బై బై.